రైట్ ఇక నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. చట్టసభల్లో ప్రవేశానికి కనీస వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరుతూ బిల్లు ప్రవేశపెట్టే అంశంపై కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణపైన కూడా మంత్రివర్గం చర్చించనుంది. కొత్త సంక్షేమ పథకాలు, హిల్ట్ పాలసీకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ క్రాంతి కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, సాయి, ఈ రోజు 10:30కి మనం చూసుకున్నట్లయితే కేంద్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో ఇటీవలనే రేవంత్ రెడ్డి ప్రకటించారు, జంజీ ఉద్యమం నేపథ్యంలో చట్టసభల్లోకి యువత వచ్చే కనీస వయసును 21 సంవత్సరాలు తగ్గించాలని చెప్పి ఆయన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రధాన చర్చ జరగనుంది. ఆ తర్వాత దీని మీద చర్చ చేసి ఒక బిల్లును రూపొందించే దాని గురించి కూడా ఆలోచించనున్నారు. అయితే ఈ బిల్లుని కేంద్రానికి పంపించే విధంగా, అంటే ఇందులో ఎలా కేంద్రాన్ని ఎలా మనం రిక్వెస్ట్ చేయాలి, జడ్జికి చట్టసభల్లో ప్రాధాన్యం కల్పించేలాగా, ఇప్పటికీ చట్టసభల్లో కనీస వయస్సుని 21 సంవత్సరాలు తగ్గించేలాగా ఎలాంటి ముందుకెళ్లాలి, బిల్లులో ఎలాంటి అంశాలు ఉండాలి, ఆ బిల్లును మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి దీన్ని ఆమోదించి ఇది కేంద్రానికి పంపించనున్నారు. దాని తర్వాత ఇంకొకటి చూసినట్లయితే మెట్రో 2వ దశ సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా మెట్రోని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసేసుకున్న ప్రక్రియ పూర్తి చేసుకొచ్చింది. ఇందులో భాగంగా మెట్రో 2వ దశను కూడా పైన చర్చ జరగనుంది. దీనికి గతంలో హైకోర్టులో ఉన్న కొన్ని అడ్డంకులు కూడా తొలగిపోయాయి. ఇటీవలనే హైకోర్టు ల్యాండ్ అక్వైజిషన్ కానీ మెట్రో 2వ దశ పనుల కొనసాగింపుకు కానీ ఎలాంటి అభ్యంతరాలు కొనసాగించవచ్చు అని చెప్పి నిబంధనల ప్రకారం కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటితో పాటు రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏమైనా కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది, ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. దీనిలో భాగంగా రేపు సంగారెడ్డి నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఏమైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్.